అంతఃకరణలో 3 రకాల దోషాలు ఉంటాయి. మలదోషం, విక్షేప దోషం, ఆవరణ దోషం. జన్మాంతర వాసనకు మలదోషమని, మానసిక చింతలని విక్షేప దోషమని, స్వస్వరూప జ్ఞానమునే అంటే తానెవరో తాను తెలుసుకోలేకుండాటియే ఆవరణ దోషమని, అంటే మనోవృత్తి దోషం అన్నమాట. ఈ రకాలుగా 3 రకాలుగా దోషాలు చెప్తూ ఉంటారు. ఈ 3 దోషాలు కూడా 3 గ్రంథులు. ఇవే మానవుడిని అంటే మనల్ని సంసార చక్రం అనే చక్రంలో గట్టిగా బంధించేస్తుంది. ఈ గ్రంథి యొక్క భేదనం జరిగితే కానీ మానవుడు సంసార చక్రం అనే చక్ర బ్రహ్మణం నుండి బయటపడలేడు. ఆ 3 దోషాలకి సంబంధించి గ్రంథుల్ని బ్రహ్మ గ్రంథి అని, విష్ణు గ్రంథి అని, రుద్ర గ్రంథి అని పేర్లు ఉన్నాయి. వీటికే మూలాధార గ్రంథి, హృదయ గ్రంథి, జిహ్వ గ్రంథులు అనే పేర్లు కూడా ఉన్నాయి. వీటిని మనం ఛేదించాలి. ఛేదిస్తేనే మనం సంసార చక్రం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ అంతఃకరణలో ఉన్న 3 దోషాలని కూడా మనం ఛేదించాలి, అంటే భేదించాలన్నమాట. భేదనం జరగాలి. అప్పుడే మనం సంసార చక్రం నుండి బయటపడతాం. అంటే గ్రంథుల గురించి కూడా వివరంగా తెలియజేస్తాం. అంటే ఇది ఇక్కడ మానవుడు ఎందుకు ఏ దోషాల వల్ల మనకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంటే కనుక మనకి ఆధ్యాత్మిక భావన కూడా ఉండాలి. ఈ ఆధ్యాత్మిక భావన ఉంటేనే మనం జీవన గమనంలో ముందడుగు వేయగలుగుతాం. చాలామంది అందరికీ సమస్యలు ఉంటాయి. సమస్యలు లేనివాడు లేడు. మీకు ఉంది, నాకు ఉంది, అందరికీ ఉంది. కానీ ఆ సమస్యలకి పరిష్కారం కూడా ఉంటుంది. అది చెప్పిందే మన జ్యోతిష్ శాస్త్రం చెప్పింది. ఆ పరిష్కారాలను చెప్పేది జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి సముచితమైన నిర్ణయాలు తీసుకోండి.